హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హిస్టరీలోని సింధు నాగరికత గురించి కంప్లీట్ వీడియో చూద్దాం. సింధు నాగరికత నాగరికత సింధు నాగరికత మనము ఇప్పుడు చూడబోయే లెసన్ అనమాట. ఈ సింధు నాగరికతలోని అప్పటి నాగరికత ఏ విధంగా ఉందో, అప్పటి సమాజంలో ఉన్న నాగరికత ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. సమాజంపై శాస్త్ర సాంకేతికత ప్రభావం ఏ విధంగా ఉందంట. నదీ లోయల్లో ప్రారంభించారు. ఈ సింధు నాగరికత అనేది నదీ లోయల్లో ప్రారంభించడం జరిగిందనమాట. ప్రజల జీవనాధారమైన నీరు నదులలో లభ్యమయ్యేది కదా. అయితే వ్యవసాయంకి అవసరమైంది ఏంటిది? నీరు. రవాణా సౌకర్యాలు కూడా ఉపయోగపడటం వలన ఇది మనకు నదీ లోయల దగ్గర ఈ సింధు నాగరికత అనేది ప్రారంభమైంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ సింధు నాగరికత కాంస్యయుగ నాగరికత, ఇనుప యుగ నాగరికతగా చెప్పుకోవచ్చు. కాంస్యయుగ నాగరికత దీనిని కంచు నాగరికత లేదా సింధు లోయ నాగరికత అని కూడా అంటారు. ఈ ఇనుప యుగ నాగరికతనే ఆర్య నాగరికత అని అంటారు. ఆర్య నాగరికత అని అనడం కూడా జరుగుతుంది. సింధు దాని యొక్క ఉపనదులని ఆధారం చేసుకొని ఏర్పడింది ఈ సింధు నాగరికత. అయితే సింధు నది యొక్క ఉపనదులు ఏంటి? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అన్నమాట. సింధు నాగరికత భారత్కి వాయువ్య ప్రాంతంలో ఏర్పడింది. సింధు నాగరికత అనేది భారత్కి వాయువ్య ప్రాంతం అంటే ఇక్కడ అనమాట. ఇక్కడ ఏర్పడింది సింధు నాగరికత, వాయువ్య భారత్లో ఏర్పడింది. అయితే సింధు నాగరికత గురించి క్రీస్తు శకం 1921లో తెలియజేశారు. ఎప్పుడు తెలిసింది మనకి సింధు నాగరికత గురించి? 1921లో తెలిసిందనమాట. ఎలా తెలిసింది? సర్ జాన్ మార్షల్, భారత్కి చెందిన ఏఎస్ఐ అనమాట. సర్ జాన్ మార్షల్ ఈయన ఇంగ్లాండ్ అతను, కానీ భారత్కి చెందిన ఏఎస్ఐ. ఇతని తవ్వకాలలో బయలుపడిందే మనకు సింధు నాగరికత. సింధు నాగరికత విస్తీర్ణం వచ్చేసి 12,99,600 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం వచ్చేసి 12,99,600 చదరపు కిలోమీటర్లు. మొట్టమొదటిగా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1861లో ఏర్పడింది. ఏఎస్ఐని ఎవరు ఏర్పాటు చేశారు మొదటిగా అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఆయన టైం పీరియడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 1861లో ఏర్పడింది అనమాట మనకి ఏఎస్ఐ అనేది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికత సింధులోయ నాగరికతగా చెప్పుకోవచ్చు. అప్పటి జనాభా వచ్చేసి 5 మిలియన్లకు పైగా ఉండేదట. అప్పటి జనాభా, సింధులోయ యొక్క జనాభా వచ్చేసి 5 మిలియన్ల పైగా ఉండేది. ఇతర పేర్లు, సింధు నాగరికత యొక్క ఇతర పేర్లు చూసుకున్నట్లయితే మనము హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికత, దీనిని పట్టణ నాగరికత అని కూడా అంటారు. అదేవిధంగా అక్షరాస్యత నాగరికత, కాంస్యయుగపు నాగరికత, సంధికాల చారిత్ర నాగరికత, మొదటి మూల భారతీయ నాగరికత అనడం జరుగుతుంది. ఏంటంటే హరప్పా నాగరికత అన్న, మొహంజదారో నాగరికత అన్న, పట్టణ ఆధారిత నాగరికత అన్న, అక్షరాస్యత నాగరికత అన్న, కాంస్యయుగపు నాగరికత అన్న, సింధు కాలపు చారిత్రక నాగరికత అన్న, మొదటి మూల భారతీయ నాగరికత అన్నా కూడా మనకు సింధు నాగరికతగా చెప్పుకోవచ్చు. సింధు నాగరికత యొక్క ఇతర పేర్లు అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి బయలుపడిన ప్రాంతాలు. ఎక్కడెక్కడ ఈ సింధు నాగరికత ఏ ప్రదేశాల్లో బయలుపడిందో ఇప్పుడు చూద్దాం. 1921లో జాన్ మార్షల్ ఉన్నారు కదా, అతను 14 మంది అంటే 1000 పైగా నగరాలలో త్రవ్వకాలు జరిగాయి. ఈ 14 మందితో 1000కి పైగా నగరాలలో త్రవ్వకాలు జరిపాడనమాట. ఎక్కడెక్కడ? అది భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో త్రవ్వకాలు జరపడం జరిగింది. అయితే పాకిస్తాన్లో ఏ బయలుపడ్డాయి? హరప్పా, మొహంజదారో, చన్హుదారో, అల్లాహద్దీన్, అదేవిధంగా ఆమ్రి అన్నమాట. హరప్పా, మొహంజదారో, చన్హుదారో, అల్లాహద్దీన్, ఆమ్రి పాకిస్తాన్లో బయలుపడిన ప్రదేశాలు, సింధు నాగరికత బయలుపడిన ప్రదేశాలు అన్నమాట. సింధు పంజాబ్ బెలుచిస్తాన్ రాష్ట్రాలలో. నెక్స్ట్, ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఏ ప్రదేశాల్లో అనంటే క్వేటా, సదుగై, మండగాక్. ఈ 3 ప్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్లో బయలుపడ్డాయి అన్నమాట.
సింధు నాగరికత బయలుపడిన ప్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్లో ఏవంటే క్వేటా, సదుఖై, మాండగాక్. నెక్స్ట్ వచ్చేసి భారత్లో ఏమేమి బయలుపడ్డాయి? గుజరాత్లో చూసుకున్నట్లయితే మనము లోథాల్, రంగపూర్, ధోలవీరా, సూర్కుటోడా ఇవన్నీ మనకి గుజరాత్లో బయలుపడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లోథాల్, రంగపూర్, ధోల్వీరా, సూర్కుటోడా. నెక్స్ట్ హర్యానాలో ఏమో బన్సాలి, పంజాబ్లో వచ్చేసి రోపర్, రాజస్థాన్లో కాలిబంగన్, ఉత్తరప్రదేశ్లో అలంగిపూర్, మహారాష్ట్రలో ధైమాబాద్. విభిన్నంగా ఉన్నవి గుర్తించండి. మనకు ఎగ్జాంపుల్ అంటే మనకి ఎగ్జామ్లో ఈ విధంగా కూడా ఇస్తుండొచ్చు క్వశ్చన్ అనేది. ఒకసారి చూద్దాం. విభిన్నంగా ఉన్నవి గుర్తించండి. కాలిబంగన్, హరప్ప, మొహంజోదారో ఏంటిది? ఇది అల్లాహ్దిన్హ్ అనమాట. విభిన్నంగా ఉన్నది ఏదై ఉంటుంది? కాలిబంగన్, హరప్ప, మొహంజోదారో, అల్లాహ్దిన్హ్. ఇవన్నీ మన ఇండియావే కదా, ఇది ఒక్కటే కాదేమో అని ఇది గుర్తిస్తాము, కానీ కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి పాకిస్తాన్లో ఉన్న బయలుపడిన ప్రదేశాలు అనమాట. కాలిబంగన్ ఒకటే మనకి ఇంతకుముందు చూసాం కదా, రాజస్థాన్లో బయలుపడిన ప్రదేశం కాలిబంగన్. ఇది మాత్రమే మనకి విభిన్నంగా ఉంది అని చెప్పవచ్చు. హరప్ప కానీ, మొహంజోదారో కానీ, అల్లాహ్దిన్హ్ ఇవన్నీ కూడా మనకి పాకిస్తాన్లో బయలుపడిన సింధు నాగరికత యొక్క ప్రదేశాలు. నెక్స్ట్ సింధు నాగరికత ఏ సరిహద్దుల్లో విస్తరించి ఉందో మనం ఇప్పుడు చూద్దాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇప్పుడు నార్త్ వచ్చేసి సత్తగై ఎక్కడ ఉంది? మనం ఇంత ముందుకే చూసాం, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది సత్తగై వచ్చేసి. నెక్స్ట్ వెస్ట్ సైడ్ సాత్ఖజందార్. వెస్ట్ సైడ్ ఏంది? సాత్ఖజందార్ వరకు ఉంది. ఇది ఇరాన్, పాకిస్తాన్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఈస్ట్ వచ్చేసి అలంగిపూర్, ఈస్ట్ అలంగిపూర్. మనకు సౌత్ సైడ్ వచ్చేసి సౌత్ ఏంటి? ధైమాబాద్ వచ్చేసి మహారాష్ట్ర. అలంగిపూర్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. మనకు సత్తగై, అలంగిపూర్, ధైమాబాద్, సత్ఖజందార్ ఇది ఇరాన్, పాకిస్తాన్. సింధు నాగరికత పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750 అని మార్టిమర్ వీలర్ అనడం జరిగింది. అదేవిధంగా క్రీస్తు పూర్వం 2150 నుంచి 1700 వరకు అని ఎఫ్ఆర్ ఆలిసన్ అనడం జరిగింది. క్రీస్తు పూర్వం 2800 నుంచి 2500 వరకు వీరి కాలం ఉద్భవించింది అనేసి వీరి కాలం ఉంది అనేసి చార్లెస్ గ్యాబ్రీ అనడం జరిగింది. క్రీస్తు పూర్వం 2500 నుంచి మనకి 1500 వరకు వీరి కాలం విలసిల్లింది అని ఎస్ఆర్ రావు అనడం జరిగింది. క్రీస్తు పూర్వం 2300 నుంచి 1700 వరకు విలసిల్లిందని మనకి C14 అంటే కెమికల్ రసాయన కార్బన్ డేటింగ్ అంటారు. C14 ఈ కార్బన్ డేటింగ్ ద్వారా మనకి తెలియడం జరిగింది అని మనకి కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేశారనమాట. మనం ఇది ఓవరాల్గా మనకు ఇందులో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మార్టిమర్ వీలర్ వీరి కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విలసిల్లింది అని అడగవచ్చు. ఎఫ్ఆర్ ఆలిసన్, ఎస్ఆర్ రావు గారు ఏమన్నారు? కార్బన్ డేటింగ్ ప్రకారం ఏంటి? చార్లెస్ గ్యాబ్రీ ప్రకారం. మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది అయితే మార్టిన్ వీలర్ గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్ రావు గురించి, అదేవిధంగా కార్బన్ డేటింగ్ C14 గురించి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు మార్టిన్ వీలర్ ప్రకారం అయితే 2500 నుంచి 1750 మనకి ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మార్టిన్ వీలర్ 2500 నుంచి 1750 కదా. అయితే 2500 ఈ రెండు కలిపితే ఎంత? 7 అవుతుంది. అయితే 1750 అట్లా ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పలేము మనకి ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదు కదా. ఎస్ఆర్ రావు గారు వచ్చేసి ఇది కొంచెం సేమ్గా ఉంది చూడండి. 2500 నుంచి 1500 వరకు. ఈ మార్టిన్ వీలర్ వచ్చేసి 1750 అంటే ఎస్ఆర్ రావేమో 1500 వరకు విలసిల్లింది అని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్
వీళ్ళు C14 వచ్చేసి 2300 నుంచి 1700 వరకు. FRRSS వచ్చేసి 2150 నుంచి 1700 వరకు. ఈ చార్లెస్ గ్యాబ్రీ వచ్చేసి 2800 నుంచి 2500 వరకు అని తెలియజేయడం జరిగింది. హరప్ప నాగరికత దశలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనము చూద్దాం. పూర్వ హరప్ప దశ, నగర ప్రణాళిక దశ, హరప్ప ఉజ్వల దశ, తుది హరప్ప దశ. అంటే తుది హరప్ప దశ వచ్చేసి ఏ విధంగా పతనమైంది అనేది మనకి తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. పూర్వ హరప్ప దశ వచ్చేసి క్రీస్తు పూర్వం 7000 నుంచి 3000 వరకు విలసిల్లింది అనమాట. 7000 నుంచి 3000 వరకు ఉన్న టైం పీరియడ్ని మనము పూర్వ హరప్ప దశగా చెప్పుకోవచ్చు. బెలుచిస్తాన్, మెహర్ నగర్, బెలుచిస్తాన్లో ఉంది మెహర్ నగర్ అనేది. ఇక్కడ ఏం ఆధారాలు దొరికాయి? వ్యవసాయం, పశుపోషణ. ఈ మెహర్ నగర్లో 7000 నుండి ప్రారంభమై ఉండొచ్చు అనేది మనకి ఆధారాలు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నగర ప్రణాళిక దశ క్రీస్తు పూర్వం 3000 నుండి 2600 వరకు. 3000 నుండి 2600 వరకు. హరప్ప ఉజ్వల దశ వచ్చేసరికి 2600 నుంచి 1900 వరకు అని చెప్పుకోవచ్చు. ఇక్కడే మనకి ఉజ్వల దశలోనే పట్టణాల నిర్మాణం జరిగింది. మురుగునీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారన్నమాట వీరు. నెక్స్ట్ సింధు నాగరికత వ్యవసాయం, ఋతుపవనాలపై ఆధారపడి పంటలు పండించేవారు. ఈ సింధు నాగరికత ప్రజలు వ్యవసాయం ఏ విధంగా చేసేవారు? ఋతుపవనాలపై ఆధారపడి పంటలు పండించేవారు. ముఖ్య వృత్తి వచ్చేసి వ్యవసాయం. పంటలు ఏమేమి పంటలు పండించారు? వరి, గోధుమ, మొక్కజొన్న, నువ్వులు, బఠానీలు, బార్లీ, పత్తి ప్రధాన మొదలగునవి పండించేవారు. మొదటిసారిగా సింధు ప్రజలే పత్తి పంటను, ప్రపంచంలోనే మొదటిసారిగా సింధు ప్రజలే పత్తి పంటను పండించారు. ఈ వరి అనేది రంగాపూర్లో పండించినట్టు మనకి కొన్ని ఆధారాలు తెలుస్తున్నాయి అన్నమాట. ఆధారాల ద్వారా అదేవిధంగా ఇనుము తెలియదు వీళ్ళకి మరి ఇనుము తెలియకపోతే ఏం ఉపయోగించేవారు వ్యవసాయానికి అంటే రాతి కొడవలి, చెక్క నాగలు మాత్రమే ఉపయోగించేది. పంటలు పండించడానికి రాతి గొడవలని, చెక్క నాగలని ఉపయోగించేవారు అనమాట. పొలం దున్నిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి? కాళీబంగన్లో బయటపడడం జరిగింది. కాళీబంగన్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ సింధు ప్రజల వర్తకం. పశ్చిమాసియా. సింధు ప్రజలు ఎవరితో వర్తకం చేసేవారో ఇప్పుడు మనము చూద్దాం. పశ్చిమాసియాలో ఉన్న పర్షియా, మెసపటోమియా. పర్షియా అంటేనేమో ఇరాన్, మెసపటోమియా అంటేనేమో ఇరాక్ అన్నమాట. వీరితో వీళ్ళు వర్తకం చేసేవారు. నెక్స్ట్ ఈజిప్టులోని వ్యాపారం చేసేవారు. ఈజిప్టు వారితో కూడా వ్యాపారం చేసేవారు. వర్తకం వచ్చేసేమో పర్షియా, మెసపటోమియాతో చేస్తే ఈజిప్టు వాళ్ళతో వ్యాపారం చేసేవారు అనమాట. సింధు ప్రజల రేవు పట్టణాలు ఏవేవి? లోథాల్. ఈ లోథాల్ ఎక్కడ ఉంది? భోగవా నది తీరంలో ఉన్నది. ఈ లోథాల్ అనేది భోగవా నది తీరంలో ఉన్నది. సింధు ప్రజల యొక్క రేవు పట్టణం వచ్చేసి లోథాల్ అనమాట. ఈ లోథాల్ అనేది భోగవా నది తీరంలో ఉన్నది. ప్రపంచంలో మొట్టమొదటి అలల ఆధారిత టైడల్ రేవు పట్టణం. ప్రపంచంలోనే మొట్టమొదటి అలల ఆధారిత టైడల్ రేవు పట్టణం వచ్చేసి లోథాల్గా చెప్పుకోవచ్చు. వస్తు మార్పిడి పద్ధతిలో జరిగేది. ఇక్కడ వ్యాపారం అంతా ఎలా జరిగేదంట? వస్తు మార్పిడి పద్ధతిలోనే జరిగేది. వస్తు వినిమయ పద్ధతి, దీనినే బార్టర్ పద్ధతి అని కూడా అంటారు. ఈ వస్తు వినిమయ పద్ధతినే బార్టర్ పద్ధతి అంటారు. దిగుమతులు. ఏమేమి దిగుమతి చేసుకునేవారు సింధు ప్రజలు? రంగురాళ్ళని దిగుమతి చేసుకునేవారు. ఏంటా రంగురాళ్ళు అంటే లాపిన్ లాజులా, టర్క్వీస్, జెడ్, టర్క్వీస్, లాపిన్ లాజులా రంగురాళ్ళని వీళ్ళు దిగుమతి చేసుకునేవారు. రాగి, బంగారం, వెండి. రాగి కేత్రి ప్రాంతంలో. రాగి అనేది ఎక్కువగా ఎక్కడ ఉంది? కేత్రి ప్రాంతంలో ఇక్కడ ఎక్కువగా విస్తరించి ఉందన్నమాట. అది ఎక్కడ ఉంది? కేత్రి వచ్చేసి రాజస్థాన్లో ఉంది. బంగారం వచ్చేసి కోలార్ గనుల్లో ఉంది. అది ఎక్కడ ఉంది? కర్ణాటక. వెండి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మెసపటోమియాలో వర్తకం చేసే ప్రాంతాన్ని మెలూహా అనేవారు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మెసపటోమియాలో వర్తకం చేసే ప్రాంతాన్ని ఏమనేవారు? మెలూహా అనేవారు. దిల్మాన్, మాక్రాన్ అనే నగరాల ద్వారా వర్తకం చేసేవారు. తూనికలు, కొలతలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అత్యంత ప్రామాణికమైనవి. తూనికలు, కొలతలు అత్యంత ప్రామాణికమైనవి. తూకాలకు 16 గుణాలు. 16
తూకాలకి 16 గుణాలు అంటే 16 గుణకాలతోని వీరు తూకాలు వేసేవారనమాట. నెక్స్ట్ వచ్చేసి ముద్రికలు లభ్యమైన ముద్రికల సంఖ్య వచ్చేసి 2000. ఈ సింధు ప్రజలకు సంబంధించి లభ్యమైన ముద్రికల సంఖ్య వచ్చేసి 2000. చతురస్రాకారంలో గలవు స్టియటైట్తో తయారు చేసేవారు. పశుపతి విగ్రహం మూపురం గల ఎద్దు చతురస్రాకారంలో గలవు స్టియటైట్తో తయారు చేసేవారు. పశుపతి విగ్రహం మూపురం గల ఎద్దు ఎగ్జాంపుల్గా ఏం దొరికాయంట ఏంటి అంటే పశుపతి విగ్రహం మూపురం గల ఎద్దు ఏ రాయితో తయారు చేసే స్టియటైట్తో తయారు చేశారు. ఎన్ని ముద్రికలు లభ్యమయ్యాయి? 2000 ముద్రికలు లభ్యమయ్యాయి. ఏ ఆకారంలో కలవు? చతురస్రాకారంలో కలవు. పట్టణీకరణ నెక్స్ట్ వచ్చేసి పట్టణీకరణ మురుగునీటి సౌకర్యాలు. సింధు ప్రజల ప్రధాన లక్షణం మురుగునీటి సౌకర్యాలు. కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు ఎల్ ఆకారంలో ఉండేవి. ఈ కాల్చిన ఇటుకల నిర్మాణం ఏ విధంగా ఉండేవి? ఎల్ ఆకారంలో అంటే 1:2:4 కొలతలతో ఉండేదన్నమాట. వీరు బాండుంగ్ పద్ధతిని ఉపయోగించేవారు. గ్రిడ్ విధానాన్ని పాటించేవారు. అంటే బాండుంగ్ పద్ధతిలో గ్రిడ్ విధానంలో కోట నిర్మాణాలు చేసేవారు అన్నమాట. బాండుంగ్ విధానం ఇండ్ల నిర్మాణాలని బాండుంగ్ విధానం అంటారు. గ్రిడ్ వచ్చేసి రహదారుల నిర్మాణాన్ని గ్రిడ్ విధానం అంటారు. బాండుంగ్ విధానం ఏమో ఇండ్ల నిర్మాణాలు, గ్రిడ్ వచ్చేసి రహదారుల నిర్మాణం. కోట నిర్మాణాలు నగరాలకు పశ్చిమ ద్వారంలో కోట నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ నగరాలకి పశ్చిమ ద్వారంలో ఉండేవన్నమాట. కోటలు కలవు నగరాలకి పశ్చిమ ద్వారంలో అంటే వెస్ట్ సైడ్ కోటలు కలవు. అదేవిధంగా హరప్ప కోట 1400 అడుగుల పొడవు, 600 అడుగుల వెడల్పు, 40 ఎత్తు. హరప్ప కోట ఏ విధంగా ఉండేది? 1400 అడుగుల పొడవుతో 600 అడుగుల వెడల్పుతో ఎత్తు వచ్చేసి 40 అడుగులు అనమాట. వెడల్పు ఏమో 600 అయితే ఎత్తు వచ్చేసి మనకి 40గా చెప్పుకోవచ్చు. పొడవు వచ్చేసి మనకి 1400, వెడల్పు వచ్చేసి 600, ఎత్తు వచ్చేసి 40. కోట లేని ప్రాంతం వచ్చేసి చెన్హుదారో. అది ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో ఉంది. కోట లేని ప్రాంతం దేనిగా చెప్పుకోవచ్చు? చెన్హుదారో. అది పాకిస్తాన్లో ఉంది. నోట్. చండీగఢ్ సింధు నగరాలను పోలిన ఏకైక నగరంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చండీగఢ్ ఉంది కదా, ఆ చండీగఢ్ అనేది సింధు నగరాలను పోలిన ఏకైక నగరంగా చెప్పుకోవచ్చు. సింధు ప్రజల లిపి ఏ విధంగా ఉంది? దీనిని బొమ్మల లిపి అని కూడా అంటారు. సింధు ప్రజల లిపి వచ్చేసి 1853లో లభ్యమైంది. 1924లో దీనిని లిపిగా గుర్తించారనమాట. ఎప్పుడు లభ్యమైంది? 1853లో లభ్యమైంది. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 5 3 కలిపితే 8. 1853లో లభ్యమైంది. 1924లో లిపిగా గుర్తించారు. 375 నుంచి 410 వరకు ఆధారాలు దొరికాయి. లోథాల్ అనే ప్రాంతంలో దొరికాయి అన్నమాట. 375 నుంచి 410 వరకు ఆధారాలు ఎక్కడ దొరికాయి? లోథాల్ అనే ప్రాంతంలో దొరికాయి. ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి ఉండేది వీరి యొక్క లిపి అనేది. సింధు ప్రజల లిపిని బ్రాహ్మి లిపిని పోలి ఉంది. సింధు ప్రజల లిపి బ్రాహ్మి లిపిని పోలి ఉంది అని ఎవరన్నారు? ఎస్ఆర్ రావు. ఇంతకుముందు మనం నేను ఫస్ట్లో చెప్పాను ఎస్ఆర్ రావు వీళ్ళ యొక్క టైం పీరియడ్ గురించి చెప్పాడనేసి. 2500 నుంచి 1500 వరకు వీరి టైం పీరియడ్ ఉంది అనేసి చెప్పడం జరిగింది. ఇంతవరకు అర్థం చేసుకోలేదు. అంటే ఈ లిపి అయితే కనుక్కున్నారు ఎప్పుడు? 1853లో లభ్యమైంది. 1924లో లిపిగా గుర్తించారు. కానీ దీన్ని మాత్రం అసలు ఇప్పటి వరకు కూడా ఎవరు చదవడానికి కూడా రావట్లేదంట. ఎవరికి అర్థం కావట్లేదు వీరి యొక్క భాష అనేది అంటున్నారనమాట. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ. నాయకుడిని ఏమంటారు? రాజునే నాయకుడు అంటారు, నాయకుడిని రాజు అంటారు. వర్తకుడుగా కూడా ఉండేవాడు. కోట ప్రాంతాలలో ధనిక వర్గం జీవించేవారు. కోట ప్రాంతాల్లో ఎక్కువ ఎవరు జీవించేవారు? ధనిక వర్గం మాత్రమే జీవించేవారు. బయటి ప్రాంతాలలో పేదవారు జీవించేవారు. సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది? 4 జాతులుగా ఉంది. ఏంటి ఆ జాతులు అంటే 4 జాతులుగా ఉంది అనేసి మనకి భాష్యం అనే రచయిత చెప్పడం జరిగింది. ప్రోటో ఆస్ట్రాలాయిడ్స్, మెడిటేరియన్స్ ప్లస్
స్థానికులను కలిపే ద్రావిడ జాతీయులు పుట్టినారు. ఇప్పుడు మెడిటేరియన్స్కి స్థానికులకు కలిపి పుట్టిన వారిని మనము ద్రవిడ జాతీయులుగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళే సింధు జాతి వారు అనమాట. సింధు జాతి వారు ఈ స్థానికులకు మెడిటేరియన్స్కి పుట్టిన జాతి వారిని సింధు జాతి వారిగా గుర్తించడం జరుగుతుందన్నమాట. ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్, ఆల్ఫిన్స్. అసలు సింధు జాతి వారిని ఎవరని చెప్పవచ్చు అని అంటే మెడిటేరియన్స్ ప్లస్ స్థానికులకు పుట్టిన వారిని మనకు సింధు ప్రజలుగా చెప్పుకోవచ్చు, సింధు జాతి వారిగా చెప్పుకోవచ్చు అనమాట. ప్రోటోలాయిడ్స్, మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్. ప్రోటో మెడి మాంగో ఆల్ఫిన్స్. ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్, అదేవిధంగా ఆల్ఫిన్స్. వీరు టర్కీ ఇరానియన్ జాతి వారు. వీరు ఎవరన్నమాట? వీరు టర్కీ ఇరానియన్ జాతి వారంట. టర్కీ ఇరానియన్ జాతి వారు. బ్రహం భాష అంటే ద్రావిడ జాతి. బ్రహం భాష ద్రావిడ జాతి. మాతృస్వామిక వ్యవస్థ కలిగి ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు. తల్లి అక్క కుటుంబ పెద్దగా ఉండేది. ఆభరణాలు అంటే వీళ్ళు ఆభరణాలు వేసుకునేదా లేదా, ఏ విధంగా ఉపయోగించేవారు ఆభరణాలు అంటే వీరు విపరీతమైన అలంకార ప్రియులు. వినోదాలు ఏమున్నాయి వీరి కాలంలో అంటే నృత్యం, వేట, చదరంగం, గోళీలాట, పాచికలు వీరి యొక్క కాలంలో వినోదాలుగా చెప్పుకోవచ్చు. మహాస్నానవాటిక యొక్క పొడవు కొలతలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మహాస్నానవాటిక కొలతలు 11.88 మీటర్ల పొడవుతోనూ అదేవిధంగా 7.01 వెడల్పుతోనూ
మొహంజొదారో అర్థం మృతదేహాల దిబ్బ. ఇది పాకిస్తాన్ సింధు రాష్ట్రంలో ఉందన్నమాట. ఇది ఎవరి త్రవ్వకాలలో బయలుపడింది అంటే ఆర్డీ బెనర్జీ. ఏ సంవత్సరంలో బయలుపడింది? 1922. అయితే ఇది ఎక్కడ ఉంది పాకిస్తాన్లో అంటే సింధు రాష్ట్రంలోని లార్ఖానా జిల్లాలో సింధు నదీ తీరంలో ఉంది. ఏముంది? మొహంజొదారో అనేది ఉంది. ఇక్కడ ఈ మొహంజొదారో త్రవ్వకాలలో ఏమేమి బయటపడ్డాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి మహాస్నానవాటిక, పెద్ద ధాన్యాగారం, నగ్న నర్తకి విగ్రహం కంచుతో తయారు చేశారు. ఈ నగ్న నర్తకి విగ్రహం అనేది కంచుతో తయారు చేయడం జరిగిందనమాట. గడ్డం పెంచిన పూజారి విగ్రహం, అదేవిధంగా టెర్రాకోట బొమ్మలు, ఎద్దుల బొమ్మలు, పశుపతి విగ్రహం, 3 మెసొపొటేమియాలోని ముద్రలు, 3 ముద్రలు మెసొపొటేమియాలో దొరికాయి. నూలుగుడ్డ, ఇవన్నీ మనకి మొహంజొదారోలో దొరకడం జరిగిందనమాట. ఈ మొహంజొదారోలోనే 7 పొరలుగా వీరు అంతమయ్యారు అనేసి మనకి వీరి యొక్క ఆధారాల ద్వారా ఏ విధంగా సింధు నాగరికత అంతమైంది అని అంటే మొహంజొదారోలో దొరికిన 7 పొరల ద్వారా అంతమయ్యారు అనేది మనకి ఈ మొహంజొదారో ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చాన్హుదారో గురించి తెలుసుకుందాం. ఈ చాన్హుదారో వచ్చేసి పాకిస్తాన్లో ఉంది, సింధు రాష్ట్రం నవాబ్షా జిల్లాలో ఉంది. పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో గల నవాబ్షా జిల్లాలో ఈ చాన్హుదారో ఉందన్నమాట. ఇది ఏ సంవత్సరంలో త్రవ్వకాల్లో బయటపడింది అంటే 1935 సంవత్సరంలోని ఎన్జి మజుందార్. 1935 1935 అనగానే మనకేం గుర్తొస్తుంది? ఫస్ట్ బ్రిటిషర్స్ మన భారతీయుల కోసం భారతీయ చట్టం చేయడం జరిగిందనమాట. అయితే ఈ చాన్హుదారో అనేది 1935లో తవ్వడం జరిగింది. ఆ తవ్వకాలలో మనకి చాన్హుదారో అనే సింధు రాష్ట్రం బయటపడింది. ఇది ఎవరి తవ్వకాలలో బయటపడింది? ఎన్జి మజుందార్. ఇక్కడ ఈ త్రవ్వకాలలో ఏమేమి బయటపడ్డాయి అంటే మనకి పూసల పరిశ్రమ, లిప్స్టిక్, కోటలేని నగరం, బొమ్మల కేంద్రం. అంటే ఈ చాన్హుదారోనే బొమ్మల కేంద్రంగా చెప్పుకోవచ్చు అనమాట. మనము పారిశ్రామిక నగరం అని కూడా అంటారు ఈ చాన్హుదారోని. ఇక్కడే సిరాబుడ్డి కూడా దొరికిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా ఇట్లాంటివి అడగడం జరుగుతుంది. మనకు సిరాబుడ్డి అది ఎక్కడ దొరికిందని కూడా అనుకుంటాం, అందుకే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. పూసల పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి చెందాయి. ఇక్కడ చాన్హుదారోలో. ఇక్కడే లిప్స్టిక్, కోటలేని నగరం అని కూడా చాన్హుదారోనే అంటాము. బొమ్మల కేంద్రంగా కూడా దీన్ని చెప్పుకుంటాము. పారిశ్రామిక నగరంగా కూడా చాన్హుదారోనే చెప్పుకోవడం జరుగుతుంది. సిరాబుడ్డి కూడా ఇక్కడి త్రవ్వకాల్లోనే బయలుపడింది. నెక్స్ట్ వచ్చేసి కాలిబంగన్. ఇంక ఇప్పటి నుంచి మనము మన ఇండియా గురించి, మన ఇండియాలోని త్రవ్వకాలలో ఏమేమి బయటపడ్డాయి, ఎవరు త్రవ్వారు, ఏ సంవత్సరంలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కాలిబంగన్. ఈ కాలిబంగన్ అంటే అర్థం ఏంటి? నల్లటి గాజులు అని అర్థం. ఈ కాలిబంగన్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ హనుమాన్ నగర్ జిల్లాలో ఉంది. ఇది 1953 సంవత్సరం త్రవ్వకాలలో కాలిబంగన్ అనేది బయటపడింది. ఎవరి త్రవ్వకాలలో? ఏ ఘోష్. ఈ కాలిబంగన్లో ఏమేమి బయటపడ్డాయి? కాల్చిన గాజులు, శివలింగం, ఒంటె ఎముకలు అగ్ని ప్రమాదం వలన అంతమైందని అంటాము. ఈ కాలిబంగన్ అనేది అంటే కాలిబంగన్లో బయటపడిన ప్రదేశాలలో ఈ అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఈ సింధు ప్రజలు అనేది అంతమైంది, సింధు నాగరికత అనేది అంతమైందని మనకి కాలిబంగన్లో దొరికిన ఆధారాల ద్వారా మనకి కొంత సమాచారం తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 7 హోమగుండాలు కూడా బయటపడ్డాయి. ఇక్కడ కాలిబంగన్లోని. ఈ లిపి కూడా మనకి సింధు నాగరికత యొక్క లిపి కూడా మనకి కాలిబంగన్లోనే బయటపడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రోపార్ వచ్చేసి పంజాబ్ రాష్ట్రంలో రూప్ నగర్లో ఉంది. రోపార్ ఎక్కడ ఉంది? పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్లో ఉంది. 1953 కాలిబంగన్, రోపార్ కూడా సేమ్ అనమాట, సేమ్ ఇయర్లోనే బయటపడింది 1953. ఆ కాలిబంగన్ వచ్చేసి ఏ ఘోష్ అయితే ఇక్కడ 1953లో రోపార్ బయటపడిన ఎవరి త్రవ్వకాల్లో బయటపడింది అంటే రోపార్ వైడి శర్మ. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాలిబంగన్ ఏ ఘోష్ అంటే ఏమంటాం మనం? దయ్యం అని అంటాం. కాళీ అంటే మాత, అంటే దేవతలాగా అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. పూర్వ హరప్ప అవశేషాలు. ఇక్కడ రోపార్లో ఏమేమి బయటపడ్డాయంటే పూర్వ హరప్ప అవశేషాలు,
కోడిగుడ్డు ఆకారంలోని సమాధులు కూడా దొరికాయి అన్నమాట. పూర్వ హరప్ప అవశేషాలు, కోడిగుడ్డు ఆకారంలో ఉన్న సమాధులు కూడా దొరికాయి. ఇక్కడ కుక్క సమాధి దొరికింది. ఎక్కడ దొరికింది? రోపార్లో. నెక్స్ట్ వచ్చేసి లోతార్. ఇది గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలో ఉంది. గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలోని మనకి లోతాల్ ఉండడం జరిగింది. అయితే ఇది ఏ నది ఒడ్డున ఉంది అని అంటే భాగవత నది తీరంలో ఉందన్నమాట. దీనిని మినీ హరప్ప అని కూడా అంటారు. దీనినే మనము లోతాల్లో మినీ హరప్పగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఏ సంవత్సరం త్రవ్వకాల్లో బయటపడింది? ఎవరి త్రవ్వకాల్లో అంటే 1954లో ఎస్ఆర్ రావు త్రవ్విన త్రవ్వకాలలో బయటపడడం జరిగింది ఈ లోతాల్ అనేది. ఇక్కడ మనకి ఏమేమి దొరికాయి? పూసల తయారీ పరిశ్రమ, ఓడరేవు, బటన్ ముద్ర చిత్రాలలో గల కూజ, యజ్ఞవేదికలు, వరిని పండించిన ఆధారాలు మనకు దొరికాయి అన్నమాట. ఈ వరి ఎప్పటి నుంచి పండిస్తున్నట్టు దొరికింది? క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం నుంచి పండిస్తున్నట్టు దొరికింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సూర్కుటోడా. గుజరాత్ కచ్ జిల్లాలో ఉంది. ఈ సూర్కుటోడా అనేది గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉందన్నమాట. 1964 జగపతి జోస్ త్రవ్వకాలలో ఈ సూర్కుటోడా అనేది బయటపడింది. సూర్కుటోడా అనేది ఎవరి త్రవ్వకాల్లో బయటపడింది? జగపతి జోస్ 1964 త్రవ్వకాలలో సూర్కుటోడా గుజరాత్లోని కచ్ జిల్లాలో బయటపడడం జరిగింది. ఇక్కడ మనకి ఏమేమి దొరికాయి అంటే గుర్రం యొక్క ఎముకలు. ఇక్కడ ఏం దొరికినాయి? గుర్రం యొక్క ఎముకలు దొరికిన ఏకైక నగరం ఏది అంటే సూర్కుటోడా. ఇది ఒక్కటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత ముందుకు మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా టైమ్స్ వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బన్వాలి. హర్యానా ఫతేబాద్ జిల్లాలో ఉందన్నమాట. ఈ బన్వాలి అనేది హర్యానాలోని ఫతేబాద్ జిల్లాలో ఉంది. ఇది ఎవరి త్రవ్వకాల్లో ఏ సంవత్సరంలో బయలుపడింది అంటే 1973 సంవత్సరంలో ఆర్ఎస్ బీస్ట్ త్రవ్వకాల్లో బయటపడింది అనమాట. బన్వాలి అనేది హర్యానాలో ఫతేబాద్ జిల్లాలో ఉంది. 1953లో ఆర్ఎస్ బీస్ట్ త్రవ్వకాల్లో బయటపడింది. ఇక్కడ మనకి దొరికిన ఆధారాలు ఏంటి? బార్లీ మట్టితో చేసిన నాగలి బొమ్మ, 11 గదుల భవనం బయటపడింది. బన్వాలీలో భవనం బయటపడింది. ఎన్ని గదుల భవనం? 11 గదుల భవనం. బన్వాలీలో బార్లీ మట్టితో చేసిన నాగలి బొమ్మలు కూడా బయటపడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి రంగాపూర్లో మనకి వరి పొట్టు దొరికిందనమాట. రంగాపూర్లో మనకి ఏం ఆధారంగా దొరికింది? వరి పొట్టు. నెక్స్ట్ వచ్చేసి దోలవీర. దీనినే జలసిరుల పట్టణం అని కూడా అంటారు. దోలవీర అని ఏమంటారు? ఇంకా జలసిరుల పట్టణం అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి పెద్ద స్టేడియం, రిజర్వాయర్లు, రాతి ముంగీస యొక్క ఆధారాలు దొరికాయి. పెద్ద స్టేడియం, రిజర్వాయర్లు, రాతితో చేసిన ముంగీస యొక్క ఆధారాలు దొరికాయి దోలవీరాలో. నెక్స్ట్ వచ్చేసి ఆమ్రి ఎక్కడ ఉందని చెప్పుకున్నాం మనము? పాకిస్తాన్లో. ఈ ఆమ్రిలో భూపురంగల ఎద్దు, ఖడ్గమృగ అవశేషాలు దొరికాయి. ఈ ఆమ్రిలో భూపురంగల ఎద్దు, ఖడ్గమృగ అవశేషాలు దొరికాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము సింధు నాగరికత యొక్క విశేషాలు తెలుసుకున్నాం. సింధు నాగరికత కంప్లీట్ లెసన్ ఇంతవరకు చూసాం ఫ్రెండ్స్. మనము నెక్స్ట్ వచ్చేసి మనకి వేద వైదిక సంస్కృతి గురించి తెలుసుకుందాము. ఆర్య నాగరికత గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో. మీకు ఎవరికైనా నా వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.